హాయ్ అండి. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే గోట్ హెడ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ నేను ఈ మసాలాలు తీసుకున్నాను. అల్లం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, జాపత్రి, యాలకులు, దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, ఇంకా చిన్న మరటి మొగ్గ. ఇవన్నీ కూడా మనం తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఫస్ట్ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా. ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇది ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. నేను ఇక్కడ 10 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ దాంట్లో వేసేద్దాం. ఆనియన్స్ వేసాక 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఆనియన్స్ కొద్ది ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నామండి. నేను 5 తీసుకున్నాను. ఇలా ఆనియన్స్ బాగా వేగాక మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న గోట్ హెడ్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వేసుకున్నాక 1 స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలపాలి. ఇది ఒకసారి కలుపుకొని ఇలా వదిలేదండి. మనకి దీని నుంచి వాటర్ వస్తుంది. మనం సపరేట్గా వాటర్ వేయకూడదు. అప్పుడే చూసారు కదండి, మనకి ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు కూడా మనం దాన్ని అలా మగ్గనివ్వాలి. ఇలా వాటర్ కొద్ది తగ్గాక మనం కారం వేసుకోవాలండి. నేను 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసుకొని కలుపుకోవాలి బాగా. కారం వేసాక కొద్దిసేపు మగ్గనివ్వాలండి. కొద్దిసేపు మగ్గనిచ్చాక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ సైజ్ గ్లాస్తోని. ఒకసారి బాగా కలుపుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం కారం, ఉప్పు చూసుకోవాలండి. చాలా పోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇలా వాటర్ కొద్ది తగ్గాక మనం మసాలా వేసుకుందామండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా 4 స్పూన్స్ వేసుకుందాం. మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం. మసాలా వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక దీని నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని మనం బాగా ఉడకనివ్వాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాక కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఈ కొన్ని వాటర్ వేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని బాగా మగ్గనివ్వాలి. చూసారంటే మనకి ఇలా నూనె బాగా పైకి తేలుతుంది. ఇలా నూనె బాగా సపరేట్ అయిపోయాక మనం దాంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి. ఇలా కొత్తిమీర జల్లుకున్నాక ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మన గోట్ హెడ్ కర్రీ రెడీ.